రామ్ గారు నిర్వహిస్తున్న హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0 లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? కింద నెంబర్లని సంప్రదించండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. జీవితంలో ఒక మనిషి ఎంత సంపాదించినా అంటే కొంతమందికి ధనం చేతిలో నిలవదు అనేటువంటి ఆలోచన ఉంటుంది. చెప్తారు కూడా, వచ్చినట్టు వెళ్ళిపోతుంది అంటారు నన్ను అని చెప్పేసి. ఏ ఎమోషన్స్ మనిషిని హ్యాపీ మనీ వైపుకి తీసుకువెళ్తుంది, ఏ ఎమోషన్ మనిషిని ఆ హ్యాపీ మనీకి దూరంగా చేస్తుంది, ఎలాంటి ఆలోచనలు అసలు మనం బలంగా హ్యాపీ మనీ వైపుకి నడిచేలా చేస్తాయంటారు? కరెక్ట్ నారాజు. మనిషి లైఫ్లో సంతోషం, సమృద్ధి ఇవి రెండు పొందాలంటే ఇవి రెండు ఆలోచనలకు సంబంధించినవే, మానసికమైనవే. అట్లాంటి ఆలోచనలను డెవలప్ చేసుకోవాలంటే ఒక పదం ఉంది, చాలామంది ఈ పదం గురించి ఇగ్నోర్ చేశారు. ఈ పదంలో ఉన్న లోతు, అర్థం, శక్తి ఇవి చాలామందికి తెలియదు. అట్లాంటి పదాన్ని ఇంట్రడ్యూస్ చేస్తాం. అదేంటంటే ద పవర్ ఆఫ్ సెట్టింగ్ ఇంటెన్షన్స్. వెరీ పవర్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్. అసలు ఇంటెన్షన్ ఎలా సెట్ చేయాలి, నీ ఇంటెన్షన్ చాలా పవర్ఫుల్గా చేరవలసిన చోటికి ఎలా చేరుతుంది, నీకు అసలు ఇంటెన్షన్ ఉందా, అసలు ఇంటెన్షన్ అంటే ఏంటి? ఈ విషయాన్ని తెలియకుండా మనం ఏం ప్రయత్నాలు చేసినా బాహ్య ప్రయత్నాలే తప్ప అంతర్గతంగా శక్తిని డెవలప్ చేసుకోకుండా చేసే ప్రయత్నాలు. అసలు ఇంటెన్షన్ అనేది ఇట్స్ అ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ యువర్ డ్రీమ్. నువ్వు ఇంకా డ్రీమ్ కళ కూడా నిర్ణయించుకోకముందే ఇంటెన్షన్ చాలా ఇంపార్టెంట్. అది ఫౌండేషన్. ఇది ఫస్ట్ టైం ఇట్ ఈస్ అ స్టార్టింగ్ పాయింట్. మీరు దీన్ని మిస్ అయ్యి దీన్ని తాకకుండా, టచ్ చేయకుండా ముందుకు వెళ్ళలేరు. అరే అవునా, ఇప్పుడు మీరు ఎవరికైనా వెళ్ళొచ్చింటారు. నారాజు కాశ్మీర్కి వెళ్ళొచ్చావు అనుకో. నారాజు కాశ్మీర్లో యాపిల్ పళ్ళు తిన్నావా? యాపిల్ పళ్ళ లేదే, ఎవరు చెప్పలేదే, కాశ్మీర్లో యాపిల్ పళ్ళు ఉంటాయా అని అన్నావు అనుకో, అయితే నువ్వు కాశ్మీర్ పోయినట్లు లెక్కే కాదు. తిరుమలకి వెళ్ళావు అనుకో, వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్నావా అన్నారు అనుకో. తిరుమలలో లేదు, మేము కొండ మీదకి వెళ్ళాము, పైన చల్లగా ఉంది, అలా కొండలు చూసి వచ్చేసాము అని అన్నారు అనుకో, అసలు నువ్వు తిరుమలకు పోయినట్టే కాదు. నాకు లక్ష్యము, కళలు ఉన్నాయి అన్నాను అనుకో. ఇంటెన్షన్ ఉందా అంటే, ఇంటెన్షన్ అంటే ఏంటి అంటే నీది లక్ష్యమే కాదు. ఆ ఇంటెన్షన్ని అర్థం చేసుకొని ఆ ఇంటెన్షన్ని ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఆ ఇంటెన్షన్ యొక్క పవరే మనిషికి ఇందాక చెప్పినట్లు డబ్బు ఆకర్షించాలన్నా, ఉన్న డబ్బు నిలవాలన్నా, డబ్బు పట్ల మన వైఖరి పాజిటివ్గా ఉండాలన్నా ఈ ఇంటెన్షన్స్ ఏంటో తెలుసుకోవాలి. అసలు ఇంటెన్షన్ అంటే నాగరాజు, ఇట్ ఈస్ హౌ యూ వాంట్ టు అలైన్ యువర్ లైఫ్ వర్సెస్ సంథింగ్ యూ అటాచ్ అండ్ ఎక్స్పెక్టేషన్స్. అసలు కరెక్ట్గా చెప్పాలంటే మీరు ఏం పొందాలని అనుకున్నారో పొందడానికి అనుకూలమైన, అవసరమైన మీ యొక్క బిహేవియర్ని, మీ టోటల్ ఎంటైర్ లైఫ్ని మార్చుకోవడానికి సిద్ధపడ్డారా, అలైన్ చేయడానికి సిద్ధపడ్డారా? ఇప్పుడు నేను 50 మూటల బియ్యం ఆర్డర్ ఇచ్చాను ఆ రోజు. నేను ఉంటున్న ఇంట్లో బియ్యం వస్తే ఎక్కడ స్థలం ఉండాలో, ఎక్కడ నేను గోడౌన్లో పెట్టాలో, స్టోర్ ఎక్కడ చేయాలో నేను స్టోర్ చూసుకోకుండా నేను బియ్యం అడిగితే, అంటే నీ ప్రిపరేషన్ అనేది, నీ అలైన్మెంట్ అనేది నీ కోరికకు అనుగుణంగా ఉందా లేదా? దెన్ యూ కెన్ మేనిఫెస్ట్. నారాజు, మేనిఫెస్ట్ అనే పదం ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాల్లో మేనిఫెస్ట్ అనేది వాడుతుంటారు. మనం చాలా చూసాం. ఈ మేనిఫెస్ట్ అనే పదంతో వాడిన ఎన్నో ప్రోగ్రాంలు, ఎన్నో కాన్సెప్ట్స్ ప్రజల ముందుకు వచ్చాయి. మనం తెలుగులో ప్రోగ్రాం చేస్తున్నాం కాబట్టి మేనిఫెస్టేషన్ అంటే తెలుగులో ఏంటో నువ్వు చెప్పగలవా? తెలుగులో చెప్పలేను సార్. అంటే మేనిఫెస్టేషన్ అంటే జనరల్గా నేను ఇది చేస్తున్నాను అని డిక్లేర్ చేయటం. అది డిక్లరేషన్. అదే డిక్లరేషన్. కానీ నీకు మేనిఫెస్ట్ అవ్వడం, మేనిఫెస్ట్ అవ్వడం నీ నిజంగా అవడం కలల్ని అవి మేనిఫెస్ట్ చేసుకోవాలని అనుకుంటున్నాను అంటారు. మేనిఫెస్టేషన్ గురించి ప్రతి ఒక్కరూ వింటున్నారు, కానీ చెప్పే వాళ్ళకు మేనిఫెస్టేషన్ అంటే ఏంటో తెలుసా? అవగతం చేసుకోవడం, అవగాహనలోకి మన మనసుని, ఎమోషన్ని తీసుకురావగలగడం. మేనిఫెస్టేషన్ అంటే కళలను సాక్షాత్కరింపజేసుకోవడాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. ఈ పదాన్ని ఎవ్వరు వాళ్ళేది, దాని ఒరిజినల్ అర్థం అదే. నువ్వు సాక్షాత్కరింపజేసుకోవాలంటే నీ కళల్ని, దాన్ని మేనిఫెస్టేషన్ అంటారు. గ్రేట్. సో గురువులు. నాకు కూడా అనిపించింది, ఇప్పుడు తెలుగులో మనం ప్రోగ్రామ్ చేస్తున్నాము, చాలామంది మేనిఫెస్టేషన్ అనే పదం వాడుతున్నాము.
మేనిఫెస్ట్ అనే అర్థాన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటుంది. ఎందుకంటే సామాన్య జనం వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకోవడానికి మన ప్రోగ్రామ్ అటెండ్ అవుతున్నప్పుడు వాళ్ళకి అర్థమయ్యే భాషలో మనం చెప్పలేకపోతే అవ్వడానికి మనం రీసెర్చ్ చేసిన మనం సహాయం చేయాల్సిన అవసరం ఉంది. మన కళలను సాక్షాత్కరింపజేసుకోవటాన్ని మేనిఫెస్టేషన్ ఆఫ్ డ్రీమ్స్ అని అంటారు. అలా మేనిఫెస్టేషన్ చేసుకోవాలంటే, అలా సాక్షాత్కరింపజేసుకోవాలంటే, అలా నిజం చేసుకోవాలంటే, అలా కళల్ని సాకారం చేసుకోవాలనంటే వెన్ యూ సెట్ యువర్ ఇంటెన్షన్స్ యు ఆర్ లేయింగ్ ద ఫౌండేషన్ ఫర్ వాట్ యూ వుడ్ లైక్ టు హ్యావ్ ఇన్ యువర్ లైఫ్. అసలు నా జీవితంలో ఏం కావాలనుకుంటున్నానో ఫౌండేషన్ వేయకుండా నేను కళలను కంటుంటే గాలి మేడలు అంటారు దాన్ని. నీ ఇంటెన్షన్స్ లేకుండా, వాట్ ఈజ్ ఇంటెన్షన్? ఇంటెన్షన్ అనేది నా కళలకు మొదటి మెట్టు. ఇది లేకుండా నేను కళ కంటున్నానంటే కళకు బేస్ లేదు. బేస్ లేదంటే బలంగా లేదు. బలంగా లేదంటే నిలబడదంటే కూలిపోతుంది. అందుకనే నేను ఎన్ని ప్రాక్టీసులు చేసినా, ఎంతమంది క్లాసులు విన్నా, ఏవి తెలుసుకోవాలనుకున్నా ఎందుకు జరగదంటే మీ ఇంటెన్షనే లేదు. ఇంటెన్షన్ పాజిటివ్ ఇంటెన్షన్ దట్ ఈస్ డిఫరెంట్. అసలు ఇంటెన్షన్ అనేది లేదు. ఇంటెన్షన్ అంటే ఏంటి? అది ఒక సదుద్దేశం, ఒక అద్భుతమైన డిక్లరేషన్, అది ఇంటెన్షన్. ఈ డిక్లరేషన్ని మీరు మనస్ఫూర్తిగా ఒక పాజిటివ్ ఇంటెన్షన్ ఎప్పుడైతే చేస్తారో అది ఒక పర్పస్ లాగా ఉపయోగపడి మీ జీవితంలో ఆ పర్పసే అట్రాక్ట్ చేస్తుంది. ఎలా? లుక్ అట్ దిస్. ఇట్ ఈస్ అ పర్పస్ఫుల్ స్టేట్మెంట్ దట్ రిఫ్లెక్ట్స్ వాట్ యూ ఎయిమ్ టు అచీవ్, మేనిఫెస్ట్ అండ్ ఎక్స్పీరియన్స్ ఇన్ యువర్ లైఫ్. మీరు సాధించాలనుకున్నది, ఏ కళలను అయితే మీరు చూడాలనుకున్నారో వాటన్నిటినీ సాక్షాత్కరింపజేసుకోవాలని అంటే ఒక పర్పస్ఫుల్ స్టేట్మెంట్ ఉండాలి. పర్పస్ లేదంటే, సార్ 100 కోట్లకి ప్లాన్ చేస్తున్నాను సార్, నేను ఇప్పుడు చెక్ ఇస్తా 100 కోట్లు, వారం రోజులు టైం ఇస్తా, నువ్వు దాన్ని ఏం చేస్తావు? చెప్పగలిగితే ఎవరైనా ఆన్సరు, నాకు ప్లాన్ ఉందని. ఏమండి నేను ఫలానా ప్లాన్ ఇప్పుడే నేను వెయిట్ చేస్తున్నాను ఆ అమౌంట్ కోసం, దీనికి ఇంత అమౌంట్ అవుతుంది, ఇది ఈ పని చేయాలి, ఈ పని చేయాలి. నేనైతే 100 కోట్లు అనగానే నాకు రెండింటి మీద వచ్చింది సార్. ఒకటి టెక్నాలజీ కంపెనీ మీద ఇన్వెస్ట్ చేయటం, అందులో 50 కోట్లు. 50 కోట్లు మా ఊళ్ళో పొలాలు తీసుకుని అందులో హ్యాపీగా వ్యవసాయం పండించుకుంటాం. సో ఇందులో ఇట్లాంటి కళలే కనేవాళ్ళు చాలామంది ఉంటారు మన ప్రేక్షకులు. వాళ్ళకి చెప్తారు, నీ కళలో ఖర్చు ఉంది తప్ప సదుద్దేశం లేదు, ఇంటెన్షన్ లేదు, పాజిటివ్ ఇంటెన్షన్ లేదు, పర్పస్ఫుల్ స్టేట్మెంట్ లేదు అందులో. ఇప్పుడు నువ్వు ఐటీ కంపెనీ పెట్టాలని అనుకున్నావు, అట్లా కాకుండా ఒక పెద్ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ పెడితే 100 కోట్లు ఖర్చు పెట్టచ్చు. 50 దీనికి 50 వ్యవసాయానికి సార్, 50 ఐటీకి సార్. సో ఇది ఖర్చు స్టేట్మెంటే, అంతేగా? సో నువ్వు ఖర్చు పెట్టడానికి డబ్బు ఎక్కడో నీ దగ్గరికి ఎందుకు రావాలి? అవును, దెర్ ఈజ్ సమ్ సీక్రెట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. ఇంటెన్షనల్ సెట్టింగ్లో కూడా ఎంపతి ఉండాలి, బాధ్యత ఉండాలి, అంతఃకరణ శుద్ధి, లోపల బయట చేస్తున్న దాంట్లో శుద్ధి, స్పష్టత. అంటే ప్యూర్ ఇంటెన్షన్తో పలానా పని చేయాలని అనుకుంటే, మీరు ఆ పని చేయాలని అనుకొని మీకు కావాల్సిన వనరుల కోసం మీరు విజువలైజ్ చేస్తే అది మీ దాకా వస్తుంది. ఎస్, ఈ ఫౌండేషన్ లేకుండా మీరు చేస్తున్న పని, ఎస్ వి ఆల్ వాంటెడ్ ఇంటెన్షన్. ఈ ఇంటెన్షన్లో మనం చేయవలసిన పని ఏంటంటే, ఎవరైనా సరే ఇంటెన్షన్ డెవలప్ చేసుకోవాలనుకున్నా, ఆ ఇంటెన్షన్తో స్టార్ట్ చేయాలనుకున్నా, కీప్ యూ ఫోకస్డ్ ఆన్ ద ప్రజెంట్. ఇంటెన్షన్కు గోల్కు ఉన్న తేడా, గోల్ ఏంటంటే నాకేం కావాలో అడిగేది, ఇంటెన్షన్ అంటే నా సదుద్దేశాన్ని ఫౌండేషన్ లాగా మార్చేది. ఈ ఇంటెన్షన్ ఏం చేస్తా అంటే నన్ను ప్రజెంట్లో ఉండనిస్తుంది. అంటే ఈ ప్రజెంట్ని నేను ఫీల్ అవుతా, ఫ్యూచర్ కళ ఇప్పుడే నేను ఫీల్ అవ్వడం మొదలు పెడతా. ఎస్, దే డు నాట్ ఎమిట్ డెడ్ లైన్స్. వాటికి ప్రెషర్ కానీ, టైం లైన్స్ కానీ, పరిగెత్తడం కానీ, ఓడిపోవడం కానీ, గెలవడం కానీ ఇట్లాంటి ఏమి ఉండవు. యువర్ ఇంటెన్షన్, నేను సాధించాను, డెఫినెట్గా జరుగుతుంది. ఎందుకంటే నా ఉద్దేశం అంత గొప్ప ఉద్దేశం ఇంకెక్కడా ఉండదు అన్న నమ్మకం ఉందే, అది మనిషి ఆ ఎమోషన్ ఫీల్ అయ్యేలా చేస్తుంది, అది తీసుకొచ్చి పెడుతుంది. మనం సాధారణ జీవితాల్లో కూడా ఇంటెన్షన్ ఎలా సెట్ చేసుకోవచ్చో మాట్లాడదాం. ఎస్, అట్లాగే ద కీప్ అస్ అలైన్డ్ విత్ అవర్ కోర్ వాల్యూస్, ఇది ఇంపార్టెంట్. మనం నెక్స్ట్ ఎపిసోడ్లో నువ్వు ఒకసారి నన్ను అడిగావు నారాజు,
ఏంటంటే తక్కువ శాలరీ ఉన్నవాడు ఎక్కువ శాలరీకి ఏం చేసి హ్యాపీ మనీ ఎట్లా ఉపయోగపడుతుంది, ఎలా విజువలైజ్ చేసుకోవాలి అన్న లాస్ట్ లైన్ చూస్తే ఇదే లీడ్గా మనం నెక్స్ట్ ఎపిసోడ్ చేద్దాం. సో దే కీప్ అస్ అలైన్డ్ విత్ అవర్ కోర్ వాల్యూస్ అండ్ వాట్ రియలీ మ్యాటర్స్ ఇన్ లైఫ్. మన స్టేట్మెంటు ఏదైతే మనం ఇందాక ఇంటెన్షన్ అన్నామో ఆ ఇంటెన్షన్ స్టేట్మెంటు మన కోర్ వాల్యూతో అలైన్ అవ్వాలి. ఈ విషయాలన్నీ తెలుసుకోకుండా టెక్నికల్గా కోరుకున్నాం కదా అని మనం ఆకర్షించలేం. టెక్నిక్ ఫాలో అయ్యాం కదా అని డబ్బు మన దగ్గరికి రాదు. డబ్బు అమాయకబుద్ధి కాదు, మనకంటే తెలివైంది. ఎస్, దాంతో సంబంధం మనం ఏర్పరచుకుంటే ఆ డబ్బు కూడా మీ ఇంటెన్షన్ని అర్థం చేసుకోగలదు, దాంతోపాటు మనతో ఉంటుంది. మనతో ఉంటుంది. ఇది యాక్చువల్గా బేసిక్ అండర్స్టాండింగ్. బేసిక్ అండర్స్టాండింగ్. ఈ అండర్స్టాండింగ్తో విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ అడ్రస్ చేయబోతుంది. ఫ్యాంటాస్టిక్ సబ్జెక్ట్ అండి. ఇప్పుడు తెలుగులో ఎంత కీన్ అబ్జర్వేషన్తో ఉండేటువంటి సబ్జెక్ట్ని మూలాల్లోకి వెళ్ళి ఎట్లా సార్ తీసుకొస్తున్నారు? అసలు నాకు అసలు మీతో పోటీ పడాలని ఉంది సబ్జెక్ట్లో. నిజంగా నాకు అంత బాగా అనిపిస్తుంది. అరే మనం ఎక్కడెక్కడో కోచెస్ని వేరే ఎక్కడెక్కడో స్పెండ్ చేసేసి టైం అంతా ఇచ్చేసేసి మనీ అంతా అక్కడ పెట్టేసి నాశనం చేసేసుకుంటూ ఉంటారు. నిజంగా చెప్తున్నాను సార్. బట్ ఇంత కోర్లో వెళ్ళి డబ్బు, సంపద, ఐశ్వర్యం దాన్ని నిలబెట్టుకోవటం, ద సేమ్ టైం మనల్ని మనం ఎలా స్కిల్డ్గా చూపించుకోవాలి అండ్ వెల్దీగా ఎలా చూపించుకోవాలి అనేటువంటి దానికి మాత్రం విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ చాలా బాగా ఉపయోగపడుతుంది. నారాజు, వీళ్ళందరూ చాలామంది డబ్బుకు సంబంధించి వాళ్ళ ఆర్థిక ప్రగతి, ఆర్థిక స్థితి గురించి ఎన్నో ప్రశ్నలు చూసినప్పుడు నాకు అనిపించింది వీళ్ళకి ఏదో ఒకటి ఖచ్చితంగా ఒక కోర్ వాల్యూని యాడ్ చేయాలి. దేనివల్ల మిస్ అయిపోతున్నారో ఆ విషయాన్ని చెబితే కష్టంగా ఉంటుంది. చాలా సులభమైన మార్గాలు వెతుక్కుంటారు. ఇది సులభమైందే, కానీ రహస్యం తెలుసుకోకుండా సులభమైన మార్గం వెతుక్కుంటే పై పనులే చేస్తాం తప్ప మనం లోతుగా వెళ్ళలేం. లోతుగా వెళ్తే శాశ్వతంగా ఉంటుంది, పైనే ఉంటే ఆకర్షణ మాత్రం ఉంటుంది. సో హ్యాపీ విజువలైజేషన్లో హ్యాపీ మనీ విజువలైజేషన్ 2.0లో మనం కలుద్దాం. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. ఎప్పుడు సార్ మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? నారాజు, విజువలైజేషన్ పర్టికులర్లీ విజువలైజేషన్ 2.0 అని మనం హ్యాపీ మనీ పేరుతో విజువలైజేషన్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఈ ప్రోగ్రామ్ 16న జూన్ 16th స్టార్ట్ అవుతుంది. దీంట్లో ప్రత్యేకంగా అసలు చాలా కొత్త విషయాలు, లైఫ్ను హోలిస్టిక్గా జీవితాన్ని ఆనందమయం ఎట్లా మార్చుకోవాలి, విజువలైజేషన్ దానికి ఎట్లా తోడ్పడుతుంది, మీరు సాధించాలనుకున్నవి ఏవైనా జీవితంలో ఎలా సాధించాలి, తక్కువ సమయంలో కానీ లాంగ్ టర్మ్ గోల్స్ కానీ వాటిని సాధించడానికి కావాల్సిన ఫ్రేమ్వర్క్ ఏంటో తెలుసుకోవాలనుకుంటే 16th జరిగే జూన్ 16న విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీ ప్రోగ్రామ్ అటెండ్ అవుతే వాళ్ళు సాధించాలనుకున్నవి, పొందాలనుకున్నవన్నీ జీవితంలో పొందే మార్గాలన్నీ తెలుసుకోవచ్చు. రియలీ ఫ్యాంటాస్టిక్ అండి. సో జూన్ 16th జరగబోయేటువంటి విజువలైజేషన్ 2.0 హ్యాపీ మనీలో మీరు కనుక హ్యాపీగా ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. వాళ్ళ తెలుగు రాష్ట్రాల్లో విజువలైజేషన్ అనేటువంటి కాన్సెప్ట్ ఒక సంచలనం అని చెప్పాలి. అట్ ద సేమ్ టైం నేను రామ్ గారు చేసినటువంటి ఆ జర్నీలో ఉషా గారు కూడా ఉన్నారు కాబట్టి ఉమెన్ విజువలైజేషన్ కూడా స్టార్ట్ చేసి ముందుకు వెళ్తూ ఉన్నారు. బెనిఫిట్స్ అట్ ద సేమ్ టైం కెరీర్కి సంబంధించినటువంటి ఆపర్చునిటీస్ని ఎలా గ్రాప్ చేశారు, ఆలోచనల్ని అటువైపుగా ఏ విధంగా షిఫ్ట్ చేస్తున్నారని చెప్పడానికి, మనలో ఉండేటువంటి ఇన్నర్ పొటెన్షియల్ బయటికి తీసుకురావడానికి ఉపయోగపడే ఒకే ఒక వెపన్ ఏదైనా ఉంది అని అంటే విజువలైజేషన్. సో ఈ ప్రోగ్రామ్కి మీరు జూన్ 16th నుంచి జరిగేటువంటి ప్రోగ్రామ్ మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే వెంటనే ఎన్రోల్ చేసుకోండి. సెలబ్రిటీస్ సైతం అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు లాంటి పెద్ద పొలిటీషియన్స్, విజనరీ లీడర్స్ అని చెప్తూ ఉంటాము, అటువంటి వాళ్ళే చెప్తూ ఉన్నారు. ఏదైనా విజువలైజ్ చేస్తే జరుగుతుందని చెప్పడానికి ద బెస్ట్ ఎగ్జాంపుల్. సో 2.0 కొత్త సిరీస్. అంతకుముందు జాయిన్ అయినటువంటి వాళ్ళు, కొత్తగా మళ్ళీ జాయిన్ అవ్వాలి అనుకున్నటువంటి వాళ్ళు ఎవరన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ నారాజ్. థ్యాంక్ యూ.